హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. సో మన ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం థర్డ్ టైం T20 వరల్డ్ కప్ గెలిచింది. ప్లేయర్స్ సెలబ్రేట్ చేశారు, ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేశారు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే మెజారిటీ ఆడియన్స్కి ఆ కిక్ అండ్ ఎక్సైట్మెంట్ అయితే రాలేదు. నేను కూడా అందులో ఒకటనే చెప్తాను. అంత డామినేషన్తో న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీంని ఓడించి కప్ గెలిచినా కూడా ఆ ఎమోషనల్ హై మూమెంట్ అయితే రాలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు నాతో డిసగ్రీ అయితే నేను రెస్పెక్ట్ చేస్తా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది. ఇండియాలో క్రికెట్ని రిలీజియన్గా చేస్తారు. అలాంటి దేశంలో కూడా ఈసారి కప్ గెలిచిన ఆ లెవెల్ ఎక్సైట్మెంట్ అయితే కనిపించలేదంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో పాయింట్స్ ఏవో చూడాలంటే వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫీస్ మధ్య టైం గ్యాప్. 2011లో MS ధోని కెప్టెన్సీలో ODI వరల్డ్ కప్ గెలిచాం. దాని తర్వాత నెక్స్ట్ ICC ట్రాఫీ కోసం 12 years వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో చాలా హార్ట్ బ్రేక్స్ ఎదురయ్యాయి. 2015 ODI వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. 2016 T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. 2019 ODI వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. అండ్ 2023 ODI వరల్డ్ కప్లో ఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. ఈ 12 yearsలో ఫైనల్స్కి వెళ్ళిన కప్ మాత్రం గెలవలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కప్కి ఎమోషన్ అండ్ ఎక్సైట్మెంట్ కొంచెం డైల్యూట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి గోట్ ప్లేయర్స్ రిటైర్మెంట్. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ గెలిచాక మన మెయిన్ ప్లేయర్స్ రిటైర్ అయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా. క్రికెట్లో చాలామంది రిటైర్ అవుతారు కదా, వీళ్ళెందుకు స్పెషల్ అని డౌట్ అయితే రావచ్చు. కానీ లేట్ 90s అండ్ ఎర్లీ 20s జనరేషన్ వాళ్ళకి ఈ ఫేసెస్ చాలా క్లోజ్ అయిపోయాయి. అబోవ్ ఆల్ ధోని, రోహిత్, కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్కి మ్యాసివ్ ఫ్యాండమ్ ఉంటుంది. వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ రిటైర్ అయ్యాక టీం మీద ఇంట్రెస్ట్ ఉండిన ఎమోషనల్ లెవెల్ అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి కంప్లీట్ డామినేషన్. ఈ T20 వరల్డ్ కప్లో ఇండియా క్లియర్ ఫేవరెట్గా వచ్చింది. హానెస్ట్గా చెప్పాలంటే ఇండియా బీ టీమ్ శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, రుతురాజ్, జైస్వాల్ ఇలాంటి ప్లేయర్స్తో కూడా ఒక స్ట్రాంగ్ టీం ఫామ్ చేయొచ్చు. ఆ టీం కూడా సెమీఫైనల్స్ ఆర్ ఫైనల్స్ దాకా ఈజీగా వెళ్ళగలదు. అంత యంగ్ టాలెంట్ ఇండియాలో ఉండడం వల్ల ఇండియా గెలుస్తుందిలే అనే ఫీలింగ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే సస్పెన్స్, థ్రిల్, ఎక్సైట్మెంట్ ఇవైతే తగ్గిపోయాయని చెప్పచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి డైలీ లైఫ్ ప్రెషర్. ఇండియాలో అందరూ బిజీ, జాబ్స్, ఎగ్జామ్స్, ఫ్యామిలీ స్ట్రెస్ అని. క్రికెట్ లవర్స్ క్రికెట్కి టైం ఇస్తారు, కానీ రీసెంట్గా రియల్ లైఫ్లో ప్రెషర్స్ అయితే ఎక్కువైపోయాయి. ఇండియా గెలిస్తే హ్యాపీనెస్ ఉంటుంది, కానీ డైలీ స్ట్రగుల్స్ ఆ సెలబ్రేషన్స్ని సప్రెస్ చేస్తాననే చెప్పచ్చు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అపోనెంట్ న్యూజిలాండ్ ఆర్ సౌత్ ఆఫ్రికా. ఇండియాలో చాలామందికి న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఫేవరెట్ టీమ్స్గా ఉంటాయి. లాస్ట్ 3 టోర్నమెంట్స్ అంటే T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ ఇప్పుడు ఈ ఫైనల్, ఇవే టీమ్స్ అపోనెంట్స్కి అయితే వచ్చాయి. అందుకే ఇండియన్ ఫ్యాన్స్కి ఆ అగ్రెషన్ అండ్ ఆ హేటెడ్ బేస్డ్ ఎక్సైట్మెంట్ అయితే రాలేదు. కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అనే టీమ్స్ వస్తే ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్ వస్తే కూడా బాగుండేది. గ్రూప్ స్టేజ్లో ఎలా ఆడినా నాకౌట్స్లో ఆల్వేస్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది పాకిస్తాన్ నుంచి. ఏషియా కప్ ఫైనల్లో లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ తీసుకెళ్లిన సీన్ అయితే మనం చూసాం. సో గైస్, నాకైతే ఈ పాయింట్స్ మేజర్ రీజన్స్ అనిపించాయి. మీకు ఇంకా కొత్త పాయింట్స్ ఏమైనా అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. మీరు నాతో అగ్రీ అవ్వకపోయినా కూడా మీ ఒపీనియన్ అంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ మీద నాకు ఒక సెపరేట్ వీడియో చేయాలని ప్లాన్ ఉంది. ఆ వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్పండి. లేకపోతే ఈ వీడియోకి 20 likes అయితే కంప్లీట్ చేయండి. వెంటనే ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను.